కమాన్పూర్ మండలంలోని సిద్దిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల శాలపల్లె క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం కొండ లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతిని వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంతని నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తోట రాజ్ కుమార్ ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసిన నిఖార్సైన తెలంగాణ రాజకీయవాది అని పేర్కొన్నారు. చేనేత రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడని పేర్కొన్నారు. పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం ఇక్కడే చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే గత 10 సంవత్సరాల నుండి అన్న శంకరన్న ఇక్కడనే చేయాలి తమ్మి అంటే ఆ 10 సంవత్సరాల నుండి ఇక్కడే చేయడం జరుగుతుంది. కొండ లక్ష్మణ్ బాపూజీ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాటి నుండి ఈనాటి తెలంగాణ ఆవిర్భావం వరకు నిరంతరంగా పోరాడిన మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ. 1969లో మరి ఆ కాలం నుండి మొదలుకొని నేటి వరకు ఆ కాలంలో ఒక మంత్రి అంటే దేశానికి రాజు లాంటి పదవి. ఆ పదవిని తృణప్రాయంగా విడిచిపెట్టి హైదరాబాదులో ఉన్న ఆయన సొంత ఇల్లును తెలంగాణ ఉద్యమం కొరకు అర్పించిన వ్యక్తి ఎవరంటే కొండ లక్ష్మణ్ బాపూజీ.